పంపించటం, అంటే డీజీపీకి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళటం, అంటే ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ సీఎంఓలో నడిచింది. డీజీపీ కన్నా కూడా డీజీ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్. డీజీపీ లా అండ్ ఆర్డర్ కన్నా, లా అండ్ ఆర్డర్ సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీ ఏ రకంగా ఫండ్స్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే సీసీ విశాల్ గున్ని సీసీ మొత్తం ఆయన కన్ఫెస్ చేశాడు ఎట్లా జరిగింది ఏంటి అనేది. అసలు ఇంత జరుగుతుంటే వ్యవస్థలో ఆ రోజు ఇంత ఇసుమంతా కూడా బయటకు రాకపోవటానికి గల కారణం ఏంటి? అండ్ రెండోది, వీళ్ళ ముగ్గురిని ఏదో సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటే రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ క్యాట్కి వెళ్తారు, క్యాట్లో ఏబి వెంకటేశ్వరరావు లాగా ఒక 5 ఏళ్ళు పోరాడతారు, ఏదో డైరెక్షన్లు తెచ్చుకుంటారు, మళ్ళీ ఉద్యోగాల్లోకి వస్తారు. సో ఇంత బలహీనమైన వ్యవస్థలో అసలు సూత్రధారుల సంగతి ఏంటి? వాళ్ళని వదిలేసినట్టేనా, వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టేనా? ఎందుకంటే సజ్జల డైరెక్షన్లో ఇదంతా జరిగింది అనేది అందరికీ బహిరంగ రహస్యం. అదేం కొత్తగా ఇవాళ మనం ఇన్వెస్టిగేట్ చేసి ప్రశాంత్ రే గారికి అనుకోకర్లా. మామూలుగా ఎన్ని 10th క్లాస్ పిల్లలని చెప్తారు, అవునా కదా? వాసుదేవ్ గారు నమస్కారం. డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు, ఈ కాదంబరి జిత్వాని సంఘటనని లేడీ పిల్ల మీద తొడేల దాడిగా చూడాలండి. ఒక అమాయకమైన లేడీ పిల్ల మీద 3 తొడేళ్ళు 4 తొడేళ్ల దాడిగా చూడాలి. ఇది ఐపీఎస్కే మాయన మచ్చ. లాఠీలు పట్టుకున్న పోలీసు అధికారులు లాఠీలను మరిచిపోయి కర్రలుగా వ్యవహరించిన తీరు. ఇది చట్టాలను నమ్ముకున్న పోలీసు అధికారులు, చట్టాలనే అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారులు కూడా తరచూ చేసే సంఘటనలు ఇవి ఒక్కరోజే కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, వరప్రసాద్కి శిరోమణనం చేసిన పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, లేదా చాలా మంది దళిత కుర్రవాళ్ళని లేదా తెలుగుదేశం కార్యకర్తలను లాఠీలతో మోదిన పోలీసు వ్యవహార శైలి కానీ మనం చూసాం. పోతే మీరు అన్నట్టుగా కాదంబరి ఒక బాధితురాలండి, ఒక యాక్టరు, ఒక డాక్టర్. ఆమె తండ్రి నావీ ఉద్యోగి, ఆమె తల్లి ఉన్నత ఎస్బీఐ ఉద్యోగి. అలాంటి వ్యక్తిని కేసు కట్టాలి ఒక రోజు ముందు మీరేదో డ్రా చేశారని డబ్బులు అంటున్నారు. కాదండి, హైదరాబాద్ నుంచి 5గురు, విజయవాడ నుంచి 7గురు ఫ్లైట్లో వెళ్ళి ముగ్గురిని 3 వాహనాల్లో 36 గంటలు తీసుకొచ్చారు. దీని వెనక 100 కోట్ల రూపాయల చేతులు మారాయి. డైమండ్ నెక్లెస్లు బహుమతిగా మారాయి. నిన్న ప్రభుత్వం 3 జీవోల ద్వారా 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ అన్న మాట ఏంటంటే, జీవోలలో ఇది సీఎంఓ ఆఫీసు ఆధ్వర్యంలో జరిగిన ఒక వ్యూహరచన అని కూడా మాట్లాడింది. కాబట్టి ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3 ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనేది ఎప్పుడు చూడలేదు. మీకు ఒక మాట చెప్తాను. ఈ సజ్జన్ జిందాల్ తండ్రి పేరు నవీన్ జిందాల్. అతను ప్రత్యేకమైన విమానంలో విమాన ప్రమాదంలోనే చనిపోయాడు. ఆయనకు 5గురు కొడుకులు. 5గురు కొడుకుల్లో సజ్జన్ జిందాల్ అనే అతను అప్పటి ప్రభుత్వానికి లేదా అప్పటి ప్రభుత్వంలో పెద్దలకి శ్రేయోభిలాషి. ఆయన కేసును మాఫీ చేయటం కోసమే ఈ తతంగం అంతా జరిగింది తప్ప కుక్కల విద్యాసాగరు, ఆయనకి జగ్గేపేటలో ఉన్న ఒక ఫోర్జరీ డాక్యుమెంటు, ఇవన్నీ కూడా అబద్ధాలండి. 42 రోజులు ఒక ఆడకూతురిని ఇబ్బంది పెట్టి ఆ మహిళకు సంబంధించిన ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా, నేను ఇంకోమాట కూడా నేను కాదంబరి గారిని కలిశాను. నేను నర్రా శ్రీనివాసరావు, ఉమేష్ చంద్ర అడ్వకేట్స్ నా మిత్రులే, మేము మాట్లాడాం. ఆమె ఇంకా చెప్పలేకపోతుంది. ఈ రోజున అసలు ఈ సంఘటన బయటికి ఎలా వచ్చింది? ముంబైలో ఉన్న ఆనందహరి అని చెప్పేసి ఒక పత్రిక ఈ అంశాన్ని లేవనెత్తింది. హిందీ పత్రిక, అది ఇంగ్లీష్ పత్రిక, తెలుగు పత్రిక, స్వాతంత్రోద్యమకాలం నుంచి పెట్టిన పత్రిక అది. ఆ పత్రిక కథ రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు పత్రికలు రాసింది, ఎవరు బయటికి తీయలా. తర్వాత ఈ అమ్మాయి ప్రభుత్వం మారిన తర్వాత కొంత ధైర్యం వచ్చి మాట్లాడగలిగింది తప్ప. సార్ ఒక మాట చెప్తాను, ఇబ్రహీంపట్నం కిల్లా మీద ఒక నిర్మానుషమైన ప్రదేశం అండి. ఒక బంగ్లా ఉంటుంది, ప్రభుత్వ బంగ్లా. అంటే కొండలో గుట్టలో చెట్లే ఉంటాయి. ఆ ఒక్క ఆడపిల్లని 3 రోజులు అక్కడ బంధించారు అని అంటే అది వ్యూహించండి ఒకసారి. నక్సలైట్ల విషయంలో కూడా పోలీసు అధికారులు ఇలా చేసి ఉండరు. ముఖ్యమంత్రి గారి మీద రాయబడ్డ విషయంలో కూడా రాయిని పట్టుకోలేకపోయారు తప్ప కాదంబరి వెంటబడ్డారు. కాబట్టి మనం ఇప్పటికీ కూడా దీనిని ఎవరన్నా ఎనీ ట్రాప్ అని, ఆమె పతితని, వలపులాడని, వగలాడని గనక మాట్లాడితే పుట్టగతులు ఉండవండి.
అమ్మకు పుట్టిన వాళ్ళం కాదండి. ఆమె బాధితురాలు, చట్టం తన పని తాను చేస్తుంది. ఇందులో రాజకీయాలు చొప్పించి మాట్లాడకూడదండి. ఇందులో రాజకీయాలు చొప్పించి మాట్లాడు ఇంకో ఆమెని- మీరు అన్నమాట మీరు అన్నట్టు ఆమెను ఇది ఒక సస్పెండ్ victim- ఇది ఆమెని సస్పెండ్ తో victim గానే ముడిపెట్టకూడదు. చూడాలి, ఆమెను విక్టిమ్ గానే అదే చూడాలి, ఇది బాధితురాలుగానే సస్పెండ్ చూడాలి. ఈ వాసుదేవ్ గారు ఈ సస్పెండ్ తో ముడిపెట్టకూడదండి. దీని వేళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకెళ్లి పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేసి శభాష్ ప్రభుత్వం అని అనిపించుకోగలగాలి. వాడెవడైనా సరే వాని జైలు ఓసలు లెక్కించగలిగితేనే చట్టం అండి. అప్పుడే ప్రజలకు విశ్వాసం అండి. కొందరికేమో బెయిల్ వచ్చి అనుమతి చేసుకునే విధంగా వెసులుబాటు. ఈ రోజున ఇసుక వెంకటరెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆ వెసులుబాటు ఇవ్వకూడదండి. నేరగాలని అదుపు చేయలేనప్పుడు, ఎందుకంటే మీరు ఇలా మొదటి మాట అన్నారు, వేధింపులంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అనే రెండు మాట్లాడారు మీరు. వేధింపులంటే కాదాంబర కేసే, నరకం అంటే కాదాంబర పడ్డ చిత్రహింసలే. ఇది గత ఏళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పరాకాష్ట, దాని దాష్టీకాలకు సంబంధించిన పరాకాష్ట. ఇది గనక ఈ బిడ్డ గనక తెలుగు బిడ్డ అయి ఉన్నట్టయితే, కాదంబరి నా సోదరు, నేను చెప్తున్నాను ఈ డిబేట్లో, కాదంబరి నా సోదరు లాంటిది. ఈ బిడ్డ గనక దళిత బిడ్డ అయి ఉన్నట్టయితే, ఈ బిడ్డ ఆంధ్ర బిడ్డ అయినట్టు ఉన్నట్టయితే ఈ ఆంధ్ర మండేది. మన భాష రాదు కాబట్టి, మన రాష్ట్రం కాదు కాబట్టి, మన ఎల్లలు తెలియదు కాబట్టి, ఒక రీల్ హీరోయిన్ గా